ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకో. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుదము, ఓ సన్నాయనుచు పాడుదము, జయ విజయమనుచు పాడుదము, హల్లెలూయ పాటలు పాడుదము. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుదము, ఆకాశవాసులు స్తుతించును, ఉన్నత స్థలములు స్తుతించును, ఆకాశవాసులు స్తుతించును, ఉన్నత స్థలములు స్తుతించును. సూర్యుడు చంద్రుడు సర్వలోకము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పగటి వేళ పరిశుద్ధ దేవుని మందిరంలో మనం కూడుకొని ఉన్నాం. అయితే ప్రత్యేకమైన సమయంలో బైబిల్లో ఎన్నో విషయాలు మనకి తెలియజేయబడుతున్నాయి, ఎన్నో రాయబడ్డాయి. అన్నిటికంటే ప్రధానమైనది ప్రాముఖ్యమైనది స్తుతి, ద ప్రైజ్. స్తుతి అనేటువంటి దాని గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది, స్తుతి అంటే ఏంటి, స్తుతి ఆరాధన అంటే ఏంటి, స్తుతి ఆరాధనలో ఏమేమి చెయ్యాలి, క్రైస్తవ సంఘము స్తుతిని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా అనేకముగా ఈరోజు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమేమి రాయబడ్డాయో అవన్నీ కూడా మనం కొద్దిగా ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మనకు ఎదురుపడినప్పుడు సహజంగా మనం కొన్ని మాటలు ఉపయోగించి పరిచయం చేసుకుంటాం. ప్రైజ్ లార్డ్ సార్ అంటాం, లేకపోతే వందనాలండి అంటాం, లేకపోతే నమస్తే సార్ అంటాం, లేకపోతే ఒక ఫ్యాషన్ పదం ఏంటంటే హలో అంటాం. ఈ రీతిగా పిలుస్తూ ఈ పదాలు వాడుతూ కొంతమందికి మనం పిలుచుకుంటున్నామంటే ఈ పదాలన్నిటి ద్వారా మనకి ఏం తెలియజేయబడుతుందంటే ఈ పదాలతో ఆ వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, సన్మానిస్తున్నాం అని అర్థమవుతుంది అనమాట. ఆ పదాల ద్వారా ఆ వ్యక్తులిద్దరిని అందరినీ మనం ఏం చేస్తున్నాం, గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. అలా అనకపోతే కుదరదు. అంటే సమాజంలో మనం ఉన్నాము కనుక తోటి వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని మనం గౌరవించడం, ప్రేమించడం, ఆదరణకరమైనటువంటి రీతిలో పలకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే మరి ఒక ప్రముఖ వ్యక్తికే మనం ఎంత గౌరవాన్ని, ఎంత మర్యాదను, ఎంత విశేషమైనటువంటి రీతిలో ఘనతను ఇచ్చి మాట్లాడుతుంటున్నప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనల్ని గుర్తించాడు, మనల్ని కన్నాడు, మనల్ని పొన్నాడు. అటువంటి గొప్ప ప్రభువుని మరి మనం గౌరవించొద్దా, మనం ఆయనని సన్మానించవద్దా, మనం ఆయనని ప్రేమించవద్దా, ఒక గౌరవమైనటువంటి పదవుతో ఆయనని పిలుచుకోవద్దా? దేవుని వాక్యం బోధిస్తుంది, మన పరమ తండ్రికి ఇంకెంత గౌరవాన్ని మనం ఆపాదించాలి. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు అని ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవతలందరికంటే ఆయన పూజ్యనీయుడు అని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా.
పరిచర్యుడు. మరొక చోట రాయబడింది ఆయన అధిక స్తోత్రమును అందదగిన వాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడ్డారు. ఈ రీతిగా మన బైబిల్ గ్రంథం అంతా కూడా చూస్తుంటున్నప్పుడు చదువుతుంటున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే మరి దేవుని ఎంతైనా మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం, కనపరచవలసిన వారమై ఉన్నాం, మహిమపరచవలసిన వారమై ఉన్నాం, ఎంతైనా ఆయనని పూజించి కొనియాడవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని సమయంలో ప్రత్యేకించి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నిర్మించిన నా జనులు నా నిమిత్తము ఏం చేస్తారండి? స్తోత్రము చేయుదురు అని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. అంటే మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు చలిస్తున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం అని చెప్పి మనం అడిగితే, మనం ప్రశ్నించుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను స్తుతి చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఆరాధించడానికి నేను మిమ్మల్ని పుట్టించాను, నన్ను మీరు స్తుతిస్తారని నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నాను, ఆయుష్ని పెంచుతున్నాను, ఆరోగ్యాన్ని పెంచుతున్నాను, సజీవముగా మిమ్మల్ని అందరినీ నేను ఉంచడానికి కారణం ఏంటంటే నన్ను స్తుతిస్తారని నేను ఈ విధంగా మిమ్మల్ని కాపాడుతున్నానని దేవుని వాక్యంలో యెషయా భక్తుడి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా కనుక మనం పరిశీలిస్తే ఈ సదాచరాచర జగత్తంతా కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నదని దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి, ఈ సమయంలో కీర్తన గ్రంథము 148వ కీర్తనలో కొన్ని వచనాలు మనం చదివినప్పుడు, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశ సైన్య జనములారా ఆయనను స్తుతించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో వచనం, భూమి మీద ఉన్న మకరములారా అగాధ జనములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని వలయములారా హిమమా ఆవిని ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదార వృక్షములారా మృగములారా పశువులారా నేలను పురాపు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రభులారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా, 148వ కీర్తనలో చూసినప్పుడు సకల సృష్టి అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని స్తుతిస్తూ ఉన్నది, ఆరాధిస్తూ ఉన్నది. ఉదాహరణకి మనం లేవక ముందే ఉదయం 4 గంటలకి పక్షులన్నీ కూడా కిలకిలా రావాలు చేస్తాయి, కోళ్ళన్నీ కూడా కోస్తూ ఉంటాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి భాషతో ఏం చేస్తున్నారు? వాటిని అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఆరాధిస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సృష్టి అంతా కూడా ఆయనని ఎప్పటి వరకు స్తుతిస్తానే ఉన్నది. సుమారు 6,000 సంవత్సరాల క్రితం చేయబడిన ఈ సృష్టి అంతా కూడా ఈనాటి వరకు కూడా దేవుని ఏం చేస్తా ఉన్నాయి? స్తుతిస్తూనే ఉన్నాయి, ఆరాధిస్తూనే ఉన్నాయి, మహిమపరుస్తూనే ఉన్నాయి, ఘనపరుస్తూనే ఉన్నాయి, దీవించబడతానే అవన్నీ కూడా ఉన్నాయని దేవుని వాక్యము మనకు బోధిస్తాం. అంతేకాదు దేవుడి ద్వారా పరలోకములో కూడా జరుగుతూ ఉండేది కూడా ఈ స్తుతి ఆరాధనయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకములో మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ ప్రభువును కోటాను కోట్ల దేవదూత గణములు దివారాత్రము పగలు రాత్రి మానకుండా పరిశుద్ధుడు 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 అని స్తుతి గానములు ఎల్లప్పుడూ కూడా చేస్తూ
జరుగుతూనే ఉన్నాయని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ద్వారా పరలోకములో స్తుతి ఆరాధన జరుగుతున్నది అంటే ఈవేళ భూలోకాల్లో కూడా సంఘము ద్వారా, ఆయన బిడ్డల ద్వారా, ఆయన ప్రజల ద్వారా, ఆయన సేవకుల ద్వారా కూడా స్తుతి ఆరాధన జరుగుతూ ఉన్నది అంటే ఇది ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకంలోనే ప్రారంభమై అది భూలోకానికి దిగి వచ్చింది. పరలోకములో దేవదూతలతోనూ భూలోకములో పరిశుద్ధ సంఘముతోనూ ఆయన స్తుతింపబడుతూ ఉన్నారు, ఆరాధించబడుతూ ఉన్నారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తామని. దేవుని బిడ్డలారా, స్తుతి అనే పదములో గొప్ప శక్తి ఇవి ఉందని చెప్పవచ్చు. స్తుతికి ఎడారుల్లో నీటి ఓటలు పిలిచే శక్తి ఉన్నదని దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. అలాగే స్తుతి చేయుట ద్వారా శ్రమలు దూరం అవుతాయి. స్తుతి చేయుట ద్వారా కష్టాలను మనం దూరం చేసుకోవచ్చు. స్తుతి అనే శబ్దము పలుకుట ద్వారా దుష్టుడైనటువంటి సాతానికి గుండె కలుపుట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, స్తుతి అనేటువంటి పదము ఒక గొప్ప మహోత్కృష్టమైనటువంటి పదము. దీని ఇంగ్లీష్ లో ప్రైజ్ అంటారు. ప్రైజ్ అనగా స్తుతి, స్తుతి, స్తుతి. ఇశ్రాయేలు చేయి స్తోత్రము మీద ఆసీనుడై ఉన్న మా దేవా అని 22వ కీర్తనలో భక్తులైన దావీదు మహారాజు బోధిస్తారు. దేవుని బిడ్డలారా, మనంతగా ప్రభుని స్తుతిస్తామో అంతగా దీవించబడతాం, అంతగా ఆశీర్వదించబడతాం, అంతగా మేలు పొందుతాం. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా ఉండగలము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ప్రతి విషయంలోనూ కూడా ఎల్లప్పుడూ నిరంతరము కూడా మనం దేవునికి ఏం చెప్పాలంటే స్తుతి చెప్పాలి, స్తుతి చెప్పాలి. ఎందుకు స్తుతి చెప్పాలి అంటే అదంటే ఆయనకి చాలా ఇష్టము. నమస్తే సార్ అని అన్నారనుకోండి, ఆ మనిషికి ఎంత తృప్తో. వెళ్ళారు సార్ అని అన్నారనుకోండి, ఆ వ్యక్తికి ఎంత సంతోషమో. నమస్కారం అండి అని అన్నా, హలో అన్నా, వెళ్ళారన్నా, వందనాలన్నా, మీరు ఏ వ్యక్తిగా ఎదుటి వ్యక్తిని సంభవించినా ఆ వ్యక్తి ఎంత ఆనందపడతాడో, ఎంత సంతోషిస్తాడో లెక్కలేదు. అలాగే పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతి చెల్లించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తా ఉంది. చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మాట అపొస్తలుడైన పౌలు రాస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో లేదా 15వ వచనం చదువుతాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయటము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిహ్వాఫలము అర్పించడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయానికి కూడా మనం ఏం చెప్పాలంటే స్తుతి, స్తుతి, స్తుతి అనగా దాని అర్థం ఏంటంటే ప్రభువు చేసిన మేలులకి కృతజ్ఞతగా దేవునికి వందనాలు చెప్పడమే స్తుతి అనే పదానికి అర్థముగా కనబడతా ఉంది. స్తుతి చెల్లించుట ఒక అందమైనటువంటి ఆభరణం అని పరిశుద్ధుడైనటువంటి దావీదు మహారాజు తన కీర్తన 33:1 చెప్తాడు. ఏమనంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరము అనగా ఇది యథార్థవంతులు చేసేటువంటి ఒక ప్రక్రియ అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి ఒక ఆభరణము ఎంత అందాన్ని తెచ్చిపెడతాడో దేవుడి బిడ్డలైన వారందరికీ కూడా స్తుతి అనేటువంటి పదము పలుకుట ద్వారా ఆ వ్యక్తికి ఒక అందమైన ఆభరణముగా దేవుడు దాన్ని ఇచ్చుతాడని దేవుడి వాక్యము బోధిస్తా ఉంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు మన పట్ల చేసినటువంటి ఉపకారాలకి, మేలులకి, ఆశీర్వాద కార్యాలకి, దేవుని ద్వారా పొందిన దీవెనలకి మనం ఏం చెప్పాలి అంటే స్తుతి చెప్పాలి. అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. దేవునికి ఇష్టమైన అర్పణ ఏమిటి అంటే ఏమిటి? నీకు దేవుడు ఇచ్చినటువంటి సమస్త సృష్టిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ అర్పించడం ఒక ఎత్తు అయితే, నీ హృదయంలో నుండి, హృదయ అంతరంగంలో నుండి స్తుతి చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఎక్కువగా దేవుడు ఇష్టపడేటువంటి విషయం. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడిని మనము చాలా భక్తి భావముతో, ఆనందముతో, సంతోషంతో
మనం దేవుడికి స్తుతి చెల్లిస్తే దేవుడు ఎంతగానైనా ఆరాధించబడతాడు, ఎంతగానైనా ఆయన ఆనందిస్తాడని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. చాలా మంది దేవుడికి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకోరు. ఆయనకి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకోవడం మానేసి మనకిష్టమైన పనులు మాకు ఆయన్ని సంతోషపెట్టాలని మనం చూస్తాం. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులతో మనం చూసినప్పుడు ఒకరి ఇష్టాలు ఏమిటో ఒకరు తెలుసుకోకపోయినట్లయితే కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు కరువైపోతాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు వాళ్ళు దూరం అయిపోతారు. అలాగే ప్రభువును నమ్ముకున్నటువంటి నీవు నేను ఆయనకి ప్రార్థన చేసే ముందు ఆయనకి ఇష్టమైనది ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఏంటి ఇష్టమైనది అని చూస్తే మనం ఇంతవరకు చదువుకున్నాం, స్తుతి ఆరాధన అనేది దేవునికి చాలా అత్యంత ఇష్టమైనది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అమెరికా దేశాన్ని ఏర్చున్నటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ పేరు అబ్రహాం లింకన్. ఎవరండి? అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి గతంలో అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా చేస్తున్నటువంటి అబ్రహాం లింకన్ యొక్క ఆ పరిపాలనా కాలంలో ఇంటిమేషన్ పెట్టుకుని ఒక ఆమె, ఒక ముసలమ్మ ఆ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చిందట. నా మాట జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, అమ్మా ఏం కావాలి నీకు, ఇలా వచ్చావు అని అడిగితే ఆ మా అమ్మ అందట నాకేమీ పని లేదని అన్నాడు. నీకేమీ పని లేదంటే నువ్వు ముసలడ్డాను కదా, వితంతువు కదా, విడో పెన్షన్ గురించి నేనేమైనా మాట్లాడాలా, ఏదైనా రికమెండేషన్ చేయాలా, ఏం కావాలో చెప్పమ్మా, నీకు లోన్ కావాలా, ఇంకా ఏదైనా కావాలా, ఇంకా ఏదైనా కావాలా అని చెప్పి ఎన్నెన్నో భౌతిక సంబంధమైన అవసరాలు మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నిటి గురించి అబ్రహాం లింకన్ గారు ఆ మామతో మాట్లాడుతున్నప్పుడు ఏదడిగినా ఆ మామ అంటదట, నాకేమీ వద్దండి, నాకేమీ వద్దండి, నాకేమీ వద్దండి అనే మాటే చెప్తుందట. అప్పుడు అబ్రహాం లింకన్ గారికి ఓర్పు నశించిపోయి ఆయన అన్నాడట, ఏమీ నీకు అక్కర్లేనప్పుడు అసలు నా దగ్గర ఎందుకు వచ్చినట్టు నువ్వు అని అడిగాడట. అప్పుడు ఆనందంగా, అయ్యా లింకన్ గారు వందనాలండి, చిన్నప్పటి నుండి మీకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టమట, అది నాకు తెలిసిందా విషయం అన్నదట. దేవుని స్తోత్రం. అబ్రహాం లింకన్ గారు కదా ఏదంటే ఇష్టం అండి, బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అట. గాంధీ తాత గారికి కూడా ఒక ఇష్టం ఉంది. ఏంటో చెప్పమంటారా? షుగర్ తినే అలవాటు, పంచదార తినే అలవాటు ఉందట. నాకు బాగా చాలా ఇష్టం అటండి గాంధీ మహాత్ముడికి. ఒక్కొక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని నెరవేర్చబడతాయి, తమ జీవితాల్లో నెరవేర్చబడకపోవచ్చు. నెహ్రూ గారికి కూడా ఒక ఆలోచన ఉండేదట. ఆ ఆలోచన తీరకుండానే ఆయన చనిపోయాడని చెప్పి చాలా మంది చెప్తారు. సరే, అవన్నీ పక్కన పెడతాం. ఈ మామగారిని కోపగించి అడిగేదట ఈ అబ్రహాం లింకన్ గారు, నీకేమి అక్కర్లేనప్పుడు నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని చెప్పు అని అడిగితే మా అమ్మ అందట, అయ్యా నీకు చిన్నప్పటి నుండి బిస్కెట్లు అంటే చాలా ఇష్టమని నేను తెలుసుకున్నాను, నా చేతితో నేనే తయారు చేసి తీసుకొచ్చానండి, ఇదిగో దయచేసి ఈ పేదవాళ్ళు, ఈ విధవరాల యొక్క కానుక మీరు తీసుకోండి అని చెప్పి కొన్ని బిస్కెట్లతో ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ఆయనకి ఇస్తే ఆయన వెంటనే చెల్లించిపోయి ఒక బాధాకరమైన స్వరంతో అన్నాడట మా అమ్మగారు, అమ్మా ఎంతవరకు నా దగ్గరికి వచ్చిన వారు అందరూ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయండి, ఇది చేయండి, దీని గురించి రికమెండేషన్ చేయండి, దాని గురించి రికమెండేషన్ చేయండి అని వచ్చి నా నుండి మేలు పొంది బయటికి వెళ్ళిపోయిన వారే ఉన్నారు. కానీ ఈవేళ నా ఇష్టాన్ని తెలుసుకుని నా యొక్క ఆలోచనలు గుర్తించి నాకు అత్యంత ఇష్టమైనటువంటి బిస్కెట్లు నాకు ఇష్టమైన నువ్వు తెలుసుకుని నాకు పట్టుకుని ఇచ్చిన వ్యక్తివి నువ్వు ఒక్కదానివేనమ్మా అని చెప్పట ఎంతో ప్రేమతో భారమతో గుండె చెరువైపోయినటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ మామగారితో మాట్లాడాడటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని ప్రియ సంఘమా, ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఎన్నెన్నో మనం ప్రభువు చేస్తున్నామని సంతోషపడడం, సంతృప్తి చెందడం, సంబరపడడం మామూలు అయిపోతుంది. కానీ అసలు దేవునికి ఇష్టమైనది ఏమిటి, ఆయన కోరుకునేది ఏంటి, ఆయన అడిగేది ఏమిటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామంటే ఆలోచించకుండానే ఈనాడు అనేక మంది ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యము మనకు బోధించేటువంటిది ఏమిటి అని మనం చూసినప్పుడు స్తుతి స్తుతి స్తుతి. దేవుడు కోరుకునేటువంటి ఆరాధన
ఈ స్తుతి ఆరాధనే. అందుకే దావీదు అంటాడు 50వ కీర్తనలో 23వ వచనంలో, స్తుతి ఆరాధన అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి ఆరాధన అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఏమనిపిస్తుందండి? స్తుతి అనేటువంటిది ఒక యాగమనే అపస్సులని పౌరులందరూ మాట్లాడిన మాటలు చదువుకున్నా. స్తుతి యాగం అర్పిస్తే ప్రభుని మహిమపరుస్తున్నట్లే. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు అర్పణలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, ప్రథమ ఫలాలు ఇవ్వచ్చు, మరి ఏదైనా ఇవ్వచ్చు. కానీ స్తుతి అనేటువంటి ఫలము, స్తుతి అనేటువంటి ఒక యాగము, ఒక యజ్ఞము, ఒక దోపము, ఒక నైవేద్యము ఆయనకి సమర్పించకుండా ఉన్నట్లయితే అంతకుముందు నీవు ఇచ్చినవన్నీ కూడా వ్యర్థముగానే పోయేటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వాటన్నిటితో పాటు ముందుగా దేవునికి మనం అర్పించవలసింది, ఆయనకి ఇవ్వవలసింది ఏమిటి అనగా స్తుతి ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని జనాంగమా, మీ దేవుని బిడ్డలారా, మీ సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం తెలియజేసేది, మనకు చేయవలసినది ఏమిటని బోధిస్తుందంటే స్తుతి అనేటువంటిది చెల్లించాలని దేవుని వాక్యము బోధిస్తాము. మనం ఎంతగా స్తుతిని చెల్లిస్తామో అంతగా దీవించబడతాం, అంతగా ఆశీర్వదించబడతాం. అంతేకాదు యేసు ప్రభువు పుట్టినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా భూలోకానికి దిగి వచ్చి దేవుని స్తోత్రం చేసి పాట పాడినట్లు లోకాసువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనకి కనబడతా ఉంది. కనుక సృష్టి యావత్తు ప్రభుని ఆరాధిస్తుండగా ఈ మధ్యాహ్నకాల సమయంలో సంఘమైన మనము దేశ ప్రభు యొక్క రక్తం చేత కలగబడిన ఆయన జనాంగమైన మనందరము కూడా స్తుతి చెల్లించాలి. దేవుని పిల్లలారా, ఎల్లప్పుడూ కూడా ఆయనకు స్తుతి యాగము చెల్లించేవారిగా, ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి ఆరాధన చేసేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. అందుకే దేవాది దేవుడు పరలోకములో ఇట్టి స్థుతుల మధ్య ఆరాధించబడుచున్న ఆయన భూలోకానికి శరీర రీతిగా వచ్చి 2011 సంవత్సరాల క్రితము శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్తకర్పణను గావించి ఆయన చనిపోయి సమాధి అయ్యాడు. 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి వచ్చి పరలోకానికి వెళ్ళాడు. నేడు రేపు ఆయన భూలోకానికి మళ్ళా రాబోతా ఉన్నాడు. పరిశుద్ధమైన వధువు సంఘమైనటువంటి సార్వత్రిక సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన మరొక రోజు రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే సమయానికి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా చేర్చబడాలి, యేసుని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ ఆ వరము పొందాలి. దేవుని సంఘములో జీవిస్తుంటున్నప్పుడు స్తుతి ఆరాధనతో ఆయన్ని కనపరుస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తుంటున్నప్పుడు ఆయన వస్తాడు. ఏదో సమయాన్న ఆయన నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు గారు అట్టి సమయము మనకు దగ్గరలోనే రాబోతా ఉంది. ఇందు యేసు త్వరగా వస్తున్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నా ఉన్నాయి కనుక ఈ మధ్యాహ్న సమయంలో మీరందరూ యేసుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధ దేవుని సంఘములో సభ్యులుగా చేర్చబడండి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడండి, స్తుతి ధ్వనులు చేయొచ్చు. స్తుతి ధ్వనులతో మారు మరోగా పడుతూ దేవుని మీరు ఆరాధించడం అనేది మీరు చేస్తే, నేర్చుకుంటే పరలోకములో ఉన్న దేవుడు వచ్చి ఒకనొక దినాన్న తన సంఘమైన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన మేఘాల మీద కొనుక్కోవడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. వచ్చే సమయం దగ్గరికి ఉంది కనుక ప్రతి ఒక్కరు యేసుని నమ్మండి, మారు మనసు పొందండి. యేసు మరణమును గెలిచిన వాడు, యేసు సమాధిని గెలిచిన వాడు, యేసు పాపాన్ని జయించిన వాడు, యేసు లోకాన్ని జయించిన వాడు, యేసు శరీరాన్ని జయించిన వాడు, యేసు 5 విషయాల్లో కూడా జయము పొందాడు కనుక 5 గాయముల ద్వారా ఆయన సిలువకెక్కాడు. సిలువకెక్కిన యేసయ్య మరణించి సమాధిని తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. మరలా తేజోమయుడిగా, రాజుగా రాజుగా, ప్రభువుల ప్రభువుగా మరొకసారి రాబోతా ఉన్నాడు. ఆయన రాకడకు సిద్ధపడి నీవు స్తుతి ధ్వనులు చేయొచ్చు. ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన రాకడలో ఎంతవరకు విధముగా మీరందరూ సిద్ధపడండి. ప్రార్థనా పూర్వకముగా మీరు సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తవలసిందిగా కోరుతున్నాను. అట్టి కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, పూజనీయుడా, పరిశుద్ధుడు 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 అని సకల దూతగణముల చేత నిత్యము పరలోకములో
ఆరాధించబడుచున్న మా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో ఎంతవరకు నీ దాసుని బలపరిచి మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మాటలు శక్తివంతమైనవి, బలీయమైనవి, శ్రేష్టమైనవి తండ్రి. నీ స్తోత్రం. అంటే శక్తివంతమైన మాటలు ఈ మధ్యాహ్నం మీరు మాకు వినిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నా. విన్నటువంటి బిడ్డలను ఈ సమయంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా స్తుతి ధ్వనులు చేయించు మీ రెండవ రాకడ కొరకై సిద్ధపాటు కలిగి, నాయన నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, సహనం కలిగి వారి యొక్క సొంత రక్షణను కొనసాగించుకుంటూ మీ రాకడలో ఎత్తబడగలిగే కృప సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయవలసిందిగా కోరుచూ ప్రార్థిస్తున్నాం. రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు ఈ రీతిగా మేము నాయన ప్రారంభించి ముగించి నాయన మీ రాకడను ఎదుర్కొనేంత వరకు కూడా మీ కృప అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి మీ రాకడ కొరకు సిద్ధపరచమని సమస్త విషయాలు మీరే స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకోవలసిందిగా కోరుచు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతిస్తూ వినయముతో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణయు కూడి ఉన్న మనకందరికీ ఈ సమావేశంలో పాల్గొన్న బిడ్డలందరికీ మాత్రమే గాక చూచుచున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన యొక్క కృప నిత్యము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రోగ్రాం తప్పగా చూడండి. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకో.